హాయ్ అండి, గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ గురించి చూద్దాం వచ్చేయండి. ఫస్ట్ అయితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ స్కీమ్లో వచ్చేసి గోల్డ్ డిపాజిట్ చేస్తే బ్యాంక్లో అయితే మనకు మనీ అయితే ఇస్తారు. సో మినిమం 10 grams అయితే ఉండాలి. సో గోల్డ్ బార్స్ కాయిన్స్ మాత్రమే డిపాజిట్ చేయాలన్నమాట. జ్యువెలరీ చేసుకుంటారు కానీ ఆ తర్వాత మనకి తిరిగి ఎన్ని గ్రామ్స్ మనమైతే డిపాజిట్ చేసామో అన్ని గ్రామ్స్ వర్త్ గోల్డ్ మాత్రమే మనకి ఇస్తారనమాట. సో మీ జ్యువెలరీయే మీకు రాకపోవచ్చు. సో కాబట్టి గోల్డ్ బార్స్ కాయిన్స్ అలాంటివి మాత్రమే డిపాజిట్ చేయండి. ఇది వచ్చేసి షార్ట్ టర్మ్లో మనం 1 to 3 years అయితే డిపాజిట్ చేసిన గోల్డ్ అయితే హోల్డ్ చేసి పెట్టాలి. సో దీనికి ఇంట్రెస్ట్ వచ్చేసి బ్యాంక్స్ డిసైడ్ చేస్తుంది. సో మీడియం టర్మ్ వచ్చేసి 5 to 7 years అయితే పెట్టాలన్నమాట. మినిమం 3 years అయినా హోల్డ్ చేయాలి మనము. సో 2.25 per annum అయితే మనకి ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. సో లాంగ్ టర్మ్ డిపాజిట్ వచ్చేసి 12 to 15 years అయితే ఉంటుంది. సో 5 years మినిమం పెట్టాలి. సో ఓవరాల్గా మనకు ఒకవేళ 10 grams గోల్డ్ కాయిన్ పెడితే 9 lakhs అలా వచ్చినా కూడా మనకి ఇయర్కి 20,250 రూపీస్ అయితే మనకు వస్తుందన్నమాట. సో బాయ్.